వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో భాగంగా అంటే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు మూడు రాజధానుల అంశం మీద ప్రశ్నించినప్పుడు ఆయన దాన్ని దాని గురించి అసలు మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేశారు. టైం అయిపోయింది అన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, ఎలా చూడాలి దీన్ని? అంటే ఏమని అడిగారు జర్నలిస్టులు? మీరు 2.0 అంటున్నారు కదండి, మళ్ళా మీరు గెలిస్తే 3 రాజధానులు చేస్తారా అని అడిగారా? మళ్ళా జగన్ 2.0 కనుక వస్తే మళ్ళా ఆంధ్రప్రదేశ్ 3 ముక్కలు అవుద్దా అని అడిగారా? అమరావతికి చట్టబద్ధత రాబోతా. అమరావతి ఇవాళ ఏంటి ఆమోదం పొందింది. దగ్గర దగ్గర రేపు పొద్దున పార్లమెంట్ లో పెడతారు. కేంద్ర కేబినెట్ కూడా రేపు రాబోయే దాంట్లో అది ఆమోదం చెప్తారని నిన్న మొన్న మీడియాలో చూసాం మనం. అక్కడ పార్లమెంట్ హౌస్ కమిటీ ఏంటి, తంబిదురై హామీల అమలు కమిటీ చైర్మన్ అన్నా డిఎంకే ఎంపీ ఫైర్ అయ్యాడు. అమరావతి నిర్మాణం అక్కడ జరుగుతున్నటువంటి పనుల యొక్క జాప్యం పైన ఏంటి, ఈ విధంగా చేయకూడదు, కేంద్రం హామీ ఇచ్చింది, అమరావతి పనులు సత్వరం త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పి తంబిదురై నేతృత్వంలో హౌస్ కమిటీ సిఫారసులు చేస్తే ఇతని కడుపుమంట. ఓకే, ఇప్పుడు అదే మనకు కనపడుతుంది. చంద్రబాబు పైన చీటింగ్ కేసు పెట్టాలంట, అది కూడా డిమాండ్ చేశాడు. పెట్టాలి. ఎందుకు పెట్టాలి? క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నందుకు చీటింగ్ కేసు పెట్టాలా? డేటా సిటీగా విశాఖపట్నాన్ని మారుస్తున్నందుకు మరి పెట్టాలా? దగ్గర దగ్గర ఎన్ని కోట్లు? 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నిన్నగాక మొన్న సమ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓయూలు చేసుకున్నందుకు చీటింగ్ కేసు పెట్టాలా? ఇప్పుడు అతను ఏమంటాడు, సూపర్ 6 సూపర్ 7 అంటాడు. నువ్వు ఇచ్చిన హామీలేంటి? నీ మీద ఎన్ని చీటింగ్ కేసులు పెట్టాలి? 25 లక్షల ఇల్లు కడతానన్నావు, పేదలకి కట్టావా? సంవత్సరానికి 5 లక్షల ఇల్లు చొప్పున 25 లక్షల ఇల్లు కడతానన్న మనిషి ఇతను 5 ఏళ్లలో కట్టింది 5,000 ఇల్లు కట్టాడా? జగన్ చంద్రబాబు కట్టిన ఇళ్ళకి ఏం చేశాడు? వైసీపీ రంగులు వేసుకున్నాడు. ఆ రంగులు తుడిచేయమని హైకోర్టు ఆదేశించింది. 3,000 కోట్లు దండగ చేశాడు దానికి. అరే మొత్తం డబ్బు దుబారా. నీ స్పెషల్ ఫ్లైట్లు, నీ హెలికాప్టర్లు 222 కోట్లు ఖర్చు పెడతావా? నీ పేపర్కి, నీ ఛానల్కి 600 కోట్లు యాడ్స్ ఇచ్చుకుంటావా? రైతు గురించి ఎలా మాట్లాడతాడు? సర్వే రాళ్ల మీద జగన్ ఫోటోలు ఎక్కిరిస్తున్నాయి. పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోలు ఇవాళ విక్రిస్తున్నాయి. ఓకే, అతను రైతు గురించి అంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత సేఫ్ గా ఉంటాడు. సేవ్ ఆంధ్ర ఏంటి, దానికి పిలిపించాడు ఆయన, సేవ్ ఆంధ్ర. సేవ్ ఆంధ్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇప్పుడు సేవ్ ఆంధ్ర అనేటువంటి నినాదం తీసుకురావడానికి కారణం ఏంటి? ఆ స్లోగన్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్నారా? సేవ్ క్రిమినల్స్, ఓకే, సేవ్ మర్డరర్స్, సేవ్ కిడ్నాపర్స్, సేవ్ ల్యాండ్ గ్రాబర్స్. ఇది కదా ఆయన పిలుపు ఇవ్వాల్సింది. ఏంటి? భూ కబ్జాదారులను రక్షించండి, హంతకులను కాపాడండి, కిడ్నాపర్లకు రక్షణ కల్పించండి. ఇది కదా ఆయన కాపాడాలి. ఆయన ఇవ్వాల్సిన పిలుపులు అవి. సేవ్ క్రిమినల్స్. జనం అర్థం చేసుకున్నారు కృష్ణ. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రతి పిలుపు వెనక ఏముంటుంది అనేది. ఇప్పుడు తను మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనకి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. ఆయన ఫోర్జరీ, ఆయన పైన ఉన్నటువంటి కేసులు, భూ కబ్జాలు, మైనింగ్. ఇప్పుడు ఆ వైట్ క్వాడ్జి కొల్లగట్టిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన ఎంపీ సిగ్నేచరే ఆయన ఫోర్జరీ చేశాడు కదా, మాగుంట శ్రీనివాసరెడ్డికి. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో సోమిరెడ్డి పైన కేసు వేశాడు కదా. అతను మంచాడంటే జోగి రమేష్ అసలు నకిలీ మద్యం అంటే అసలు జోగి రమేష్ కి సంబంధమే లేదంటాడు. ఇక్కడ కంప్లీట్ గా మరి అద్దేపల్లి బ్రదర్స్ వాళ్ళు వీళ్ళు ఒకటే. జోగి రాము మరి అద్దేపల్లి జగన్మోహన్ రావు వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ గా. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బయటపడ్డాయి కదా. నగదు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారో జోగి రమేష్ బయటపడ్డాయి కదా. ఇప్పుడు అతను ఇంకా ఈ ప్రెస్ మీట్ నేను అన్నది అదే, ఏది ఫ్రస్ట్రేషన్ మీట్ అంటుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట కూడా ఇవాళ హాస్యాస్పదం అవుతుంది. మంచి కామెడీ సినిమా చూపించాడు. జంజాలు చచ్చిపోయినట్టున్నాడు, ఈవీవి సత్యనారాయణ చచ్చిపోయినట్టున్నాడు,
కామెడీ సినిమాలు దొరకట్లా. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ల ద్వారా కామెడీ పండిస్తున్నాడా? ఓకే సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే.